ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం? టక్కున ఫోన్లో గూగుల్ చేస్తాం. ఇండియన్ టీమ్ స్కోర్, గోల్ రేట్, షేర్ మార్కెట్, మూవీ రివ్యూస్ ఏదైనా సరే గూగుల్ అమ్మను ఆశ్రయిస్తాం. ఇప్పుడు ఆ కష్టం కూడా తప్పింది. వాట్సాప్ గూగుల్ అమ్మగా మారింది. వాట్సాప్లో మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది. వాట్సాప్ మాతృ సంస్థ మొబైల్ ఫోన్లలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయం తీసుకొచ్చింది. వాట్సాప్తో పాటు ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్లలో మెటా ఏఐ ఐకాన్ కనిపిస్తుంది. చాట్‌జీపీటీ తరహాలో మనకేం కావాలన్నా దీన్ని అడిగి ఫ్రీగా తెలుసుకోవచ్చు. మనం కోరిన సమాచారాన్ని క్లుప్తంగా ఇచ్చి వికీపీడియా, ఇతర వెబ్సైట్ల లింకులను మెటా ఏఐ ఇస్తుంది. ఉదాహరణకు మనం ఈరోజు బంగారం ధర ఎంతో తెలుసుకోవాలనుకుందాం. మొదట వాట్సాప్లో పై భాగంలో కనిపించే బ్లూ రింగ్ ఐకాన్ని క్లిక్ చేసి పక్కనున్న ఎంటర్ ప్రెస్ చేయాలి. తర్వాత ఇండియాలో వివిధ ప్యూరిటీల బంగారం ధరలు అంటూ మెటా వివరాలు అందిస్తుంది. దాంతోపాటు గుడ్ రిటర్న్స్, గోల్డ్ రేట్, గోల్డ్ ప్రైస్ ఇండియా వంటి గోల్డ్ రేట్ సైట్ల లింకులు కూడా అందిస్తుంది. క్రికెట్ స్కోర్, కొత్త మూవీ రివ్యూలు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, ప్రముఖుల జీవితాలు వంటి ఎన్నో అంశాలను ఇలా చాటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక రకంగా మెటా ఐ వాట్సాప్లోని గూగుల్ అని చెప్పొచ్చు. దీన్ని డెస్క్టాప్, వెబ్ వాట్సాప్లోనూ వాడుకోవచ్చు. వాట్సాప్లో మెటా ఏఐతో కాలక్షేపం కూడా చేయొచ్చు. ఎగిరే ఏనుగు బొమ్మను క్రియేట్ చేయు అని చెప్తే క్షణాల్లో ఆకాశంలో ఎగిరే ఏనుగు బొమ్మను క్రియేట్ చేసి ఇస్తుంది. దానికి యానిమేషన్ యాడ్ చేయొచ్చు. అది మన క్రియేటివిటీ అని చెప్పుకుంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి గొప్పలు చెప్పుకోవచ్చు. ఇలా గూగుల్లో సాధ్యం కాని ఫన్నీ యాక్టివిటీస్లను మెటా ఏఐ అందిస్తుంది. అయితే వివాదాస్పద అశ్లీల అంశాలు, వ్యక్తుల గోప్యతకు సంబంధించిన విషయాలపై ఇది నోరు విప్పడం లేదు. నాకు తెలియదు అని నేనింకా తెలుసుకుంటున్నానని చెప్తుంది. టీడీపీ, వైసీపీల్లో ఏది కాస్త మంచి పార్టీ అని అడిగితే అది మీ వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని సోది చెప్తుంది. అంతేకాకుండా ఏపీ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అందిస్తుంది. ఫేస్బుక్లోనూ మెటా ఏఐ అందుబాటులోకి వచ్చింది. అయితే బ్లూ రింగ్ ఐకాన్ హోమ్ పేజ్లో కనిపించడం లేదు. సెర్చ్లోకి వెళ్ళి మెటా ఏఐ అని టైప్ చేస్తే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మెటా ఏఐ ప్రొఫైల్ కనిపిస్తుంది. అందులో మెసేజ్ ఆప్షన్లోకి వెళ్ళి చాట్ చేయాలి. చాట్తో పాటు ఇమేజ్ క్రియేషన్ వంటి ఫన్నీ యాక్టివిటీస్తో టైంపాస్ చేసుకోవచ్చు. మెటా ఏఐతో తెలుగులోనూ చాట్ చేయొచ్చు. అయితే సమాధానాలు మాత్రం ఇంగ్లీష్లోనే ఇస్తుంది. మొదట తెలుగులో ప్రయత్నించాక చేతులెత్తేస్తుంది. తర్వాత నాకు తెలుగు అర్థం కాదు, నేను తెలుగులో మాట్లాడడం నేర్చుకున్నాక నీకు మెసేజ్ చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్తుంది. సింపుల్ డేటా కోసం మెటా ఏఐ బాగుంటుందని, లార్జ్ డేటా కావాలంటే గూగులే శరణ్యమని యూజర్లు అంటున్నారు. అయితే వాట్సాప్లో బ్లూ రింగ్ వచ్చాక వాట్సాప్లో గడిపే టైం పెరిగిందని, దానితో చాటింగ్ ఫన్నీగా ఉందని కొందరు అంటున్నారు. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ వంటి చాట్ బాట్లతో పోలిస్తే మెటా ఏఐ బేసిక్ లెవెల్లోనే ఉందని, అంతకు మించి ఆశించడం కూడా సరికాదని చెబుతున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో యూజర్లు మరింత టైం గడపడానికి, ఇతర కంపెనీలతో పోటీ పడడానికి మెటా ఈ ఏఐని వదిలినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా ఒకప్పుడు సైంటిస్టులకు మాత్రమే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెటా, ఓపెన్ ఏఐ, గూగుల్ చాట్ల బాట్ల ద్వారా సామాన్యుల అరచేతిలోకి కూడా రావటం ఆహ్వానించదగ్గ విషయమే కదా.